రైట్గా శివబాలకృష్ణ విచారణ తర్వాత ఇప్పుడు బినామీలు కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడిది. శివబాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. భరత్, సత్యనారాయణ, భరణి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఇవాళ ముగ్గురిని ఏసీబీ కార్యాలయంలో విచారించబోతోంది ఏసీబీ. అయితే యాదాద్రి జిల్లాలో 57 ఎకరాల భూమి శివబాలకృష్ణ బినామీల పేరుతో కొనుగోలు చేసినట్టు గుర్తించింది ఏసీబీ. బాలకృష్ణ బినామీ భూములపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ ఇప్పటికే యాదాద్రి జిల్లా కలెక్టర్ కూడా లేఖ రాశాడు. వలిగొండలో హరిప్రసాద్ అనే వ్యక్తి పేరు మీద 8 ఎకరాలు, రఘుదేవి పేరు మీద 11 ఎకరాలు, చిత్తాపూర్లో ఎస్ పద్మావతి పేరు మీద 3.5 ఎకరాలు, చిన్నరావుపల్లిలో శివ అరుణ పేరు మీద 20 గుంటలు, మోత్కూర్లో బాలకృష్ణ సోదరుడు నవీన్ పేరు మీద 26 ఎకరాలు, రెడ్ల రేపాకలో 8 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయింది. ఈ భూములు 2021 నుండి 2023 మధ్య కొనుగోలు చేసినట్టు గుర్తించింది ఏసీబీ. బినామీల పేర్లపై ఉన్న డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక శివబాలకృష్ణ బినామీలైన భరత్, సత్యనారాయణ, భరణిని విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు. దీంతో ఆ ముగ్గురు నేడు ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు కాబోతున్నారు.